హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మార్కెట్కి వెళ్ళి ఒక 5 కేజీల చేపలు కొనుక్కొని వచ్చాను. వీటిని నీట్గా కోసి కడిగి వంటకు రెడీగా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి మీద చేపల మీద తుప్పులు ఉంటాయండి. వీటిని బ్లేడ్తో చాకుతో కానీ లేదా మనం కరుకుగా ఉన్న బండకు వేసి రుద్దినా కానీ ఇవి పోలుసులు అంటాము. వీటిని శుభ్రంగా మనం తీసేయాలి. ఫస్ట్ బాగా క్లీన్గా అనేసి వాటిని తీసివేయాలి. లేదా ఎందుకంటే వాటి మీద అవి పుట్టినప్పటి నుంచి నీటిలోనే ఉంటాయి కాబట్టి అనేకమైన పుట్టినప్పటి నుంచి నీటిలోనే ఉండడం వల్ల అవి చాలా పాచిగా ఉంటాయి. సో శుభ్రంగా వాటిని ఒక మంచి చాకు తీసుకొని గట్టిగా ప్రెస్ చేయకుండా చేపను పైన అనాలండి. లేకపోతే లోపల ఉన్న వేస్టేజ్ అంతా పగిలి చేప చెడిపోతుంది. ఇవి చెవులండి. చెవుల్లో మనం చేప తెచ్చేటప్పుడు ఇవి ఎర్రగా ఉన్నట్టు మనం గమనించాలి. అవి నల్లగా ఉన్నాయనుకో ఆ చేప చెడిపోయిందని అర్థం అన్నమాట. చేపలు అయితే తోముతున్నాను కానీ నాకు చేప ఇలా తోమాలంటే బాధ అవుతుందండి. ఎందుకంటే వేటైనా చంపుకొని తినచ్చు కానీ ఈ చేపలను చంపి తినాలి అని అంటే బాధ అవుతుంది. ఎవరికైనా బాధ అవుతుంది. మనకు తప్పదు కదండి. మన ఆరోగ్యం, మనం ఏ వేటికైనా సిద్ధమవుతాం అన్నమాట. తర్వాత ఇలా ఉప్పు వేసి బండకు అనేది తిక్కాలి. తిక్కకపోతే వాటి మీద పాచి జిడ్డు అలానే ఉంటుంది. ఉప్పు వేయండి చేపకు ఉన్న జిడ్డు కానీ పాచి వెళ్ళదండి. సో ఉప్పు అనేది ఖచ్చితంగా కంపల్సరీగా వాడాలి. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ మనకు ఉప్పు వేసి తిక్కి ఉంటాం కాబట్టి మనకి ఏం అవ్వదు. చూడండి, ఇలా తిక్కుతుంటే దాని జిడ్డుతనం అంతా బండకు అంతా వచ్చేసి కనిపిస్తుంది మనకు ఆటోమేటిక్గా. బాగా తిక్కాలండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం బయట వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనం కూడా మన చేతులతో మనం చేసుకుంటే చాలా తృప్తిగా ఉంటుంది. సో మీరు కూడా ఫస్ట్ ఒకసారి ట్రై చేయండి. అబ్బబ్బా చీచిచి యాక్ అని అనుకోకుండా తెచ్చుకొని మన చేతితో మనం చేసుకుంటే శుభ్రంగా ఉంటుంది. ఎందుకంటే బయట వాళ్ళు ఫ్రిడ్జ్లో పెడతారు. ఇవైతే చెరువులో చేపలండి, బ్రతికినట్టుగా తెచ్చుకున్నాము. మీరు కూడా వీలైనంత అంటే అందరి దగ్గరవి చెరువులో లభించకపోవచ్చు. బహుశా అందరూ ఫ్రిడ్జ్లో పెట్టేసి వీళ్ళు మనకి ఐస్ బాక్స్లో నుంచి అమ్ముతుంటారు చేపలు. మా అమ్మ నాతో పాటు కష్టపడుతుంది. ఎవరు ముందు చేప కోస్తారో మేము పందెం వేసుకున్నాం. అండ్ నీట్గా కోయాలని కూడా పందెం వేసుకున్నాం అనమాట. ఎవరైతే నీట్గా కోసారో మీరు లాస్ట్లో మాకు కామెంట్ చేసి చెప్పండి. బహుశా నేనే నీట్గా కోసాను నేను అనుకున్నాను. జడ్జిమెంట్ మీరు చెప్పండి. చేప తోకలన్నీ నీట్గా కోసేయాలండి. చాకు అనేది లోపలికి తగలకూడదు. ఎందుకంటే వాటికి చేదుతనం అనేసి చేదు బుడ్డలు ఉంటాయంట. అవి కానీ పొరపాటున మనం గట్టిగా ప్రెస్ చేసినా కానీ చాకు అలా తగిలిందంటే అవి పగులుతాయంట. పగిలిన తర్వాత అవి ఉన్నట్టుండి స్ప్రెడ్ అయిపోతాయి లోపల. ఇంకా చేప అనేది మనం తినలేము. ఎందుకంటే పరమ చేదుగా ఉంటుంది. సో కోసేటప్పుడు మటుకు జాగ్రత్తగా మీరు లోపల పొట్టకి దెబ్బ ఎక్కువ తగలకోకుండా కొయ్యాలండి. పాపం మా అమ్మ అయితే చాలా కష్టపడుతుంది. మా అమ్మకి చాకులతో కోయడం రాదు కాబట్టి ఆ కత్తి ఇచ్చామండి. వాటికి బాగానే కోసిందనమాట. నేనైతే యుద్ధం చేస్తూనే స్టైల్గా నీట్గా కోయాలని నా ఆశ. మా అమ్మ పాతకాలం మనిషి కాబట్టి మొరటగా కోసేసింది త్వరగా. కాకపోతే నా పని లేట్ అయ్యింది.
ఈ పొట్ట ఇవన్నీ నీట్గా తీసేయాలని, లేదనుకో మనం తీయలేదనుకో తినేటప్పుడు మటుకు చేదు అనేది కంపల్సరీ తగులుతుంది, మనం తినలేము. అది ఇప్పుడు తీస్తున్నది వచ్చేసి చేదు బుడ్డ అని అది అంటారండి, మనకు కూడా ఉంటుంది. చూసారు రక్తం ఎలా వచ్చిందో చేపలో. అది పొద్దున్నే పొద్దున పూట పట్టింటారు కాబట్టి వలలో నుంచి తీసిన చేప, ఫ్రెష్ చేప అండి అది. మనకి ఐస్ బాక్స్లో పెట్టిన చేపకైతే రక్తం కోసిన తర్వాత రాదండి, ఎందుకంటే గడ్డపోయి ఉంటుంది కాబట్టి. నేనైతే పొట్టనంతా క్లీన్ చేశానని నేను అనుకుంటున్నా. ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి, మీకు వీలుంటే సపోర్ట్ మటుకు తప్పకుండా చేయండి. దాని రెక్కలు కోసేసేయాలండి ఫస్ట్. మేము ఇంత కష్టపడతా అంటే మా టిల్లుగాడు వచ్చేసి దాని రెక్కను ఎత్తుకొని పోతున్నాడండి. మేము దానికి సపరేట్గానే మేము నీట్గా పెడతాము, అయినా కానీ కకృతి పడతాయి పిల్లులు. ఎందుకంటే వాసనకి తట్టుకోలేవు కాబట్టి మనం చెప్పిన మాట వినవు అవి మూగ జంతువులు. నా చేతిలో చాకు అయితే చాలా ముద్దుగా ఉంది కాబట్టి తెగడం లేదండి. మా అమ్మ చాకు కత్తి అయితే చాలా పదునుగా ఉంది, దెబ్బ కోసేసింది. చివరికి నేను కూడా అదే తీసేసుకున్నాను, దాంతోనే కోసేద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట. నాకు కోయడానికి రావట్లేదు, కాకపోతే ఎట్టకేలకు సాధించాలని ఏదో ఒక ఆశ. సాధిస్తానో లేదో మీరే చివరి వరకు వీడియో చూసి చెప్పండి. వద్దు, నా పని నాది అనేసి మళ్ళీ నేను చాకే తీసేసుకున్నా. మా అమ్మ మటుకు క్లీన్గా అన్నీ కోసేసింది, నేనే ఇంకా లేట్గా ఉన్నాను. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఇట్లా అవ్వాలని అండి. మా అమ్మే నాకు కోయడం నేర్పించిందండి, కాకపోతే నేనే మా అమ్మని పేర్లు పెడతాను, ఇలా కోయాలి అలా కొయ్యాలి అనేసి. ఎందుకంటే వాళ్ళు చేసింది మనకు నచ్చదు కాబట్టి పేర్లు పెడతాం ఆటోమేటిక్గా. పులస చేప అండి, పులస చేప. దీని జాతి పేరేమో తెలియదు కదా, మేమైతే మా సైడ్ వచ్చేసి మా రాయలసీమ పక్కన పులస చేప అంటాము. దీన్ని మటుకు మసాలా వేసుకొని లైట్గా ఎక్కువ నీళ్ళు లేకోకుండా వండుకున్నామంటే కన్నా సూపర్గా ఉంటుందంటే పుల్లగా ఉంటుంది. 2 రోజులైనా కానీ తినచ్చు, రోజు మారే కొద్దీ ఇంకా పులుపు ఎక్కువ వస్తుంది. సెకండ్ వీడియో వచ్చేసి మీకు పెడతామండి. ఫస్ట్ కోసిన తర్వాత క్లీన్గా ముక్కలన్నీ కడిగిన తర్వాత 1, 2, 3 తగినన్ని నిమ్మకాయలు మనం కోసి వేసుకుంటే మనకు లోపల ఉన్నదంతా క్లీన్గా శుభ్రం అవుతుంది. సో మీరు కూడా నిమ్మకాయ, ఉప్పు మర్చిపోకండి. ఉప్పు అనేది కంపల్సరీ వేయాలి, నిమ్మకాయ అనేది కంపల్సరీగా వేయాల్సిందే. కూర వండకముందు నిమ్మకాయ ఉప్పు నీళ్ళతో ఖచ్చితంగా కడగాలి. కడగలేదనుకో మనకు చేతుతనం అనేది అలానే ఉంటుంది, వెళ్ళదు. అది మీరు ఎన్నిసార్లు తోమినా కడిగినా చేతుతనం అనేది వెళ్ళదు. నిమ్మకాయ కోయాలి, ఉప్పు కూడా వేసి బాగా కడగాలి. మీకు నెక్స్ట్ వీడియోలో కూర ఎలా వండాలో చూపిస్తాను. వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలండి.